We came back home after 2,000 years. యూదులందరూ కూడా ఒలీవా కొండ మీద నుంచి India good, Israel good. Bezer Hashem, you big. This is our home. Yes. We came back here from all over the world. వెస్టర్న్ వాల్ దగ్గరికి వచ్చాను. వెస్టర్న్ వాల్ దగ్గర ఉన్నటువంటి ప్రేయర్ వాల్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. సో మీకు కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి అలెక్సా మాస్క్ అండ్ ఇది వచ్చేసి డోమ్ ఆఫ్ ద రాక్. సో దాని దగ్గరికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. చలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈరోజు నేను జెరూసలేంలో ఉన్న వెస్టర్న్ వాల్ దగ్గరికి వచ్చాను. ప్రపంచంలోనే అతి పవిత్రమైన ప్రదేశానికి వచ్చాను ఈరోజు అయితే కనుక. నేను లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ ప్లేస్కి విజిట్ చేయాలని చెప్పేసి అనుకునేవాడిని. బట్ దేవుడి దయ వల్ల నేను ప్రతి వారం రావడానికి వీలుంటుంది. అండ్ ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చి ఈ వాల్ దగ్గర ప్రేయర్ చేసుకోవడానికి అవకాశం దొరికింది నాకైతే. సో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంది విజువల్స్ అనేది. అండ్ చాలామంది లెటర్స్ పంపించారు. సో ఏదైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పానో అలానే కొంతమంది నాకు లెటర్స్ పంపించారు. అవి నేను కొన్ని తీసుకొచ్చాను ఈ వాల్ దగ్గర పెట్టడానికి. సో ఇంకెవరైనా ఉంటే కనుక మీరు కూడా సెండ్ చేయండి నాకు ఇన్స్టాగ్రామ్ లేదంటే ఫేస్బుక్ ద్వారా. నేను దాన్ని కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెడతాను ఈ వెస్టర్న్ వాల్ దగ్గర. ఓకే, సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ లోపలికి వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడైతే కనుక. అల్ అక్సా మసీదు, టెంపుల్ మౌంట్, వెస్టర్న్ వాల్ ఇక్కడి నుంచి మనం ఒకేసారి చూడడానికి వీలుంటుంది. వెస్టర్న్ వాల్ దగ్గరికి మనం ఎంటర్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ చెక్ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాత మనల్ని లోపలికి పంపిస్తారు. ఈవెన్ బ్యాగ్స్ తీసుకొస్తే ఈ స్కానర్ ద్వారా మనం చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ రిలేటెడ్ ఏదైనా సరే అవి ఒక సెపరేట్ బాక్స్ లో పెట్టవలసి ఉంటుంది. మనం వేరే దగ్గర నుంచి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం అన్ని పిక్ చేసుకోవడానికి వీలుంటుంది. సో లోపలికి ఎంటర్ అయ్యాను గేట్ నుంచి. సో వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడైతే కనుక. సో ఇక్కడ ప్రొసీజర్ అయితే నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా. సేమ్ అదే ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చలో. నార్మల్ డేస్లో అయితే కనుక ఈ వెస్టర్న్ వాల్ ఏరియా మొత్తం టూరిస్టులు అండ్ ట్రైనీ ఆర్మీ వాళ్ళతోటి ఎప్పుడు కూడా రష్గా ఉండే ప్రదేశం ఇదంతా కూడా. ప్రజెంట్ వార్ జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల టూరిస్టులు ఎవరో రాకపోవడంతో ప్రజెంట్ అయితే కనుక నార్మల్గానే ఉంది. అండ్ ఎవరైతే ట్రైనీ ఆర్మీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడ ఉంటారు. సో వీలైతే కనుక నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఏప్రిల్ 3, 1949 సంతకం చేసిన ఇజ్రాయెల్ జోర్దాన్ యుద్ధ విరమణ ఒప్పందంలో ఇజ్రాయెల్ పౌరులు ఈ పశ్చిమ గోడను ఏదైతే మనం చూస్తున్న వెస్టర్న్ వాల్ ని సందర్శించడానికి అనుమతించబడతారని అంగీకరించడం జరిగింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పౌరులు అందరూ కూడా ఈ వెస్టర్న్ వాల్ దగ్గరికి రావడం, ఇక్కడ ప్రేయర్ చేయడం జరుగుతూ ఉండేది. తర్వాత జోర్దాన్ పాలనలో ఉన్న సంవత్సరాల్లో 1948 అండ్ 1967 మధ్యలో ఇజ్రాయేలులకు పశ్చిమ గోడకు ప్రవేశం నిరాకరించడం జరిగింది. ఇది వచ్చేసి వెస్టర్న్ వాల్ టెర్నల్ సైట్. సో దీని లోపల కూడా మనం వెళ్ళాలి.
ఓల్డ్ సిటీ జెరూసలేంలో ఉన్నటువంటి ఈ వెస్టర్న్ వాల్ ఏదైతే ఉందో ఇది యూదులకు చాలా పవిత్రమైన ప్రదేశంగా చెప్తూ ఉంటారు. మొదటి రెండవ మందిరాల అవశేషాల్లో మిగిలి ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ ఇది ఒక్కటి మాత్రమే. సో దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు యూదులైతే మాత్రం. సో ఈ వాల్ దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళు దీంతో 3 times వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 3 times వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం వాల్ దగ్గరికి వెళ్ళడానికి వీలు ఉంటుంది. సో హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కేపా పెట్టుకోవాలి. ఇది ప్రొసీజర్ ఇక్కడ. సో కంపల్సరీ ఇక్కడ కేపా తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కేపా తీసుకునేటప్పుడు పైనుంచి తీసుకోవాలి. సో ఇది వచ్చేసి కేపా. ఇది కంపల్సరీ పెట్టుకోవాలి. మనం వాల్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకునేటప్పుడు ఈ కేపా పెట్టుకుని వెళ్ళి ప్రేయర్ చేసుకోవాల్సి ఉంటుంది వాల్ దగ్గర అయితే. ఇక్కడ ఆల్రెడీ చాలామంది ప్రేయర్ చేసుకుంటారు జూయిష్ వాళ్ళు. సో జూయిష్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు అండ్ లెటర్స్ కూడా పెడుతున్నారు ఈ వాల్లో కూడా. సో మార్నింగ్ 8 o'clock నుంచి అయితే కనుక ఇక్కడ ప్రేయర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి జెరూసలేం వెస్టర్న్ వాల్ దగ్గర అయితే. యూ నీడ్ సమ్ హెల్ప్? ఓకే. Yang ada sana belum? Tadi ada orang lewat. ఈ వెస్టర్న్ వాల్ దగ్గర ప్రేయర్ చేసుకోవడానికి వచ్చిన యూదులందరూ కూడా ఏదైతే మీకు లెఫ్ట్ హ్యాండ్ కి కనిపిస్తున్న బెల్ట్ ఏదైతే ఉందో దీన్ని తిఫలీన్ అంటారు. ఈ బెల్ట్ అండ్ పైన తల నుంచి భుజాల వరకు ఏదైతే క్లాత్ కప్పుకున్నారో దీన్ని టిలిట్ అంటారు. సో దీన్ని ప్రత్యేకంగా ప్రేయర్స్ కోసం మాత్రమే వాడడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు సినగోగ్కి వెళ్ళినప్పుడు గానీ లేకపోతే ఇలా ప్రేయర్ వాల్ కి వచ్చినప్పుడు గానీ ఈ తిఫలీన్ అనే బెల్ట్ ని చేతికి చుట్టుకోవడం. ఇది మో చేతి నుంచి మన మిడిల్ ఫింగర్ వరకు ఉంటుంది. దీన్ని చాలా టైట్ గా చుట్టుకుని ప్రేయర్ అనేది చేస్తారు. సో ఇది చుట్టుకున్న తర్వాత ఏదైతే టిలిట్ అది తల మీద నుంచి షోల్డర్స్ వరకు ఇలా వేసుకుని ఈ ప్రేయర్స్ అనేవి చేస్తూ ఉంటారు యూదులైతే గనక. నార్మల్ గా అయితే గనక ఎప్పుడైతే ఈ తిఫలిన్ బెల్ట్ ఏదైతే ఉందో ఇది చేతికి చుట్టుకున్నప్పుడు వీళ్ళు ఎవరితోని మాట్లాడరు. ఓన్లీ తోరాని చదవటం ప్రేయర్ చేయడం తప్ప. ఎప్పుడైతే వీళ్ళ ప్రేయర్ అనేది కంప్లీట్ అయిపోతుందో కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. హాయ్ షలోమ్. సో జూయిష్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రేయర్ చేసుకున్నారు. సో ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు ఇక్కడ ఈ వాల్ దగ్గర. సో అక్కడ ఒక కెమెరాతో రికార్డ్ చేస్తుంటే ఆ కెమెరా దగ్గరికి వెళ్ళి విష్ చేస్తున్నారు అతను. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ
జూయిష్ వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా మాట్లాడతారు. ఏదైనా తెలియకపోయినా కూడా చాలా క్లియర్గా మనకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంత ఫ్రెండ్లీగా ఉంటారు, అంత కైండ్ హార్టెడ్ పీపుల్ అనమాట వీళ్ళైతే. ఇజ్రాయెల్ వాళ్ళందరూ కూడా, ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఉంటారు ఎక్కడైనా సరే. ఇంత పవిత్రమైన ప్లేస్కి రావడం, ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి అవకాశం చాలా బాగుంది ప్లేస్ అయితే. చలో మష్రూమ్ కా ఓకే విల్ కమ్ మిడిల్. I will also come. I will also come. నేను ఇలా ఇండియా నుంచి వచ్చాను, ఇక్కడ ఈ ప్లేస్ని మా ఇండియన్స్కి చూపిస్తున్నానంటే వీళ్ళు నాతో కూడా ఫోటో తీసుకున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి. תגיד לו את המספר. Send me the picture on the WhatsApp, you know? Yeah. תתן לו. You can take my number. תגיד לו את המספר. לאיפה אתה שולח את זה? להודו? I will upload both video. I will upload it in YouTube. YouTube. בסדר, תודה. సో ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ వాళ్ళ దగ్గర. బట్ నా కేపా ఎక్కడో పడిపోయింది గాలికి, సో మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. సో కేపా లేకుండానే ప్రేయర్ కంప్లీట్ చేసుకున్నాను. Today is married, you know? Married? Yes. Today in the night, yeah. Okay. Excellent video in here. Okay. Already I am taking it in. సో ఇతను ఈరోజు మ్యారేజ్ అంట. సో ఇక్కడ ప్రేయర్ చేసుకుని ఇప్పుడు మ్యారేజ్కి వెళ్తారు ఇతనైతే. మజాల్తో כל בית ישראל אנטונים בצורור בשוויון אמרו כל ירחם עליהם ויוצאים מצורור אפילו לא שימו לו שבר רבים צריכים יקום לשמור את כל חיילי צבא חיילי ישראל הנמצאים בלחימה הקדוש ברוך הוא ישמרם מכל צרה וצוקה נגע ומחלה דרך סורנו תחתים יעבדו לכם דרך זו אהבת אלה לסיכון ויקיים מהפרוטים כי אתם האלה לכם האלה לכם להילחם לכם רצון האמן אנחנו מואש למעלה פצועים מקבע חיים, דמה, חיים וציפורה ותן לך רפואה שלמה לאברהם ויעל רפואה שלמה כל הפצועים שלו הזכר לשבו בדמי ותמר ועמדה יש לך רפואה שלמה לדוד בן זיווה כל הפצועים שלו הזכר יש לך רפואה שלמה רפואת הנפש ורפואת הגוף לשמוע רפואות גדולות בעם ישראל רפואות טובות ונקמות זה לא בדרך צה"ל לקרוא מקמת דם העבודה בשבוע חזק פה תודה רבה היה חסר אחד אתה באת מהשמיים היית הצנטר What's this about? I want to show my... I will say video in English something. Yeah. In God we trust. We have a big God. Yeah. We go to the army. We believe in the army, yeah. But no one will succeed destroying the nation of Israel. We came back home after 2,000 years. Yes. These stones, this is our home. We came back here from all over the world. This is our home. Whoever wants to live with us, we have no problem. Welcome. But peace. If you want to behave like human beings, stay here. Yes. You don't want to stay here, Yarois, go away. You want to behave Jew. Shema Yisrael, Hashem Elokeinu, Hashem Echad. In God we trust. It's not a dollar only by us. We live it. So, all the Arabs that want to live here, they could live. But they can't, we can't live with them killing and stabbing and try to destroy us. We are not afraid. We have one God. Yes. God will save us. God Always. will save us. In God we trust. Yes. But the Arabs, whoever kills us, may God take him fast and kill him back. Yes. We don't kill people. Very gently people. We want to be in work, want to be with the families. Yes. They took us now to the army, a lot of people, and we want to go back home. Yes. But we won't finish the work. We go back to Lebanon, go back to Gaza. Whoever thinks to deal with Israel, he deals with the kids Yes. of God. Of God. They're the kids of God. Yes. We have nothing against the world. But we, in God we trust.
And He will save us. We have an army. We have a good army. Yes. We have the best air force in the world. Yes. In the world. Yes. Technological, everything. But we pray and we do. Yes. Do and pray. Yes. And God we trust. Yes, God We're will not support afraid. every time. We're not afraid. Yes. If you show it all over the world, Yes. we have God. Yes, I will upload this one in YouTube. Hebrew. It will be good viral. Okay, very nice. God bless you. Don't cut it. No, Say everything I will God upload. bless you. עושה שלום במרומיו, הוא יעשה שלום עלינו ועל כל עמו ישראל במו אמן. Amen. Thank you so much. You make a good prayer. I saw you. טוב, השם יברך אותך, ואם לא, השם ייקח אותך. You make good prayer. I saw you. בסדר. אז אתה, אם אתה איש טוב ותהיה שליח נאמן, השם יצליח דרכך. אם אתה תכפיש את עם ישראל, לא תוציא שנתך. אז בעזרת השם, שמע, אתה נראה לי איש טוב, בסדר. Thank you so much. אם לא, אתה כפרתי, אתה חליפתי. Where are you from? Indonesia. אינדונזיה. I'm pastor. אינדונזיה. I'm pastor. פסטור. אתה יודע איפה זה פסטור, דרום אמריקה לידך. אני בקושי יודע, אני צ'למר, לא יצאתי משאור, עם גאולה אני יודע, יותר מזה אני לא יודע. לבנון, עזה. I'm from Hodu. I will show Good people, good people. Too much crowded in India. There are a lot of Israelis in Hodu. Yeah. They like Hodu. Yes. I like this. Good. You're from? אני מהבטן של אמי. Shalom. Okay. Oh, Hi. Hi. How are you? So I'm from India. I want to show this place to Indians because it's a very holy place to us. I don't speak English, אבל India good, Israel good. אני לא יודעת הרבה Hebrew, so that is the problem. Say shalom. שלום לכל עם ישראל, שיהיה שלום לעם, שעם ישראל יקום בתחייה, כל עם ישראל יקום, יילחמו עם תפילין וטלית ותיקון הקשור לבורא העולם. דוד מלך ישראל חי וקיים, אנחנו לא מאמינים באף אחד. אנחנו מאמינים אך ורק בבורא העולם. הוא רק יכול להושיע אותנו, כי הושעתנו מצרינו, שנאנו ושעות רק בורא העולם יעזור לנו. אני מאחל לכל עם ישראל בריאות, שמחה, פרנסה בשפע, כל מה שצריך יגיע עד אלינו. אמן ואמן. Thank you so much. ఈ బ్రదర్ అయితే ఇజ్రాయెల్ గురించి, ఇజ్రాయెల్ పీపుల్ అండ్ ఇండియా పీపుల్ గురించి ప్రేయర్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రజెంట్ అయితే కనుక ఇజ్రాయెల్లో ఉన్న వెస్టర్న్ వాల్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ నేను లెటర్స్ పెట్టడానికి వచ్చాను. సో లెటర్స్ పెట్టేసిన తర్వాత ఈ ఏరియా కూడా మీకు చూపిస్తాను. సో చాలామంది పంపిస్తున్నారు లెటర్స్. నాకు టైం తక్కువ ఉండడం వల్ల నేను కొన్ని లెటర్స్ మాత్రమే ఈరోజు తీసుకొచ్చాను. సో అవి మాత్రమే ఈరోజు పెట్టేస్తాను. ఏవైతే మిగతా లెటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను నెక్స్ట్ సండే తీసుకొచ్చి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే. షలో. యూట్యూబ్? యా, ఐఎమ్ ఫ్రమ్ యూట్యూబ్. యూట్యూబ్ ఇజ్రాయెల్ వ్లాగ్స్ కమేష్ చేసి. Is it? Israel vlogs English. No. I will help you. Yeah. Israel VLOGS vlogs. Is it live? Not live, but it's. But I will upload it soon. Zayani. Bezer Hashem, you big. I make thank you so much. I make many videos. Mount Zion, David the Tom. Yeah. I will make all the videos. This is now why I am here. Then I will make one by one all the places I want to show India. Many Indian people want to see this place, but it's difficult. Yeah, this is Israel flag. Yeah. So that much I love Israel. So I put the name also, the Israel vlogs. So that much I love. Say hi to Indians. Yeah. Shalom lekulam. Thank you. God bless you. Thank you so much. Have a great time. సో ఐ విల్ అప్లోడ్ ఇట్ సూన్. యూ కెన్ వాచ్ ద వీడియో. సో ఇక్కడైతే కనుక మొత్తం జూయిష్ వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో నేను కూడా ఇక్కడ ప్రేయర్ చేసుకుని లెటర్స్ పెట్టేసి ఓకే. థ్యాంక్ యూ. చలో. హాయ్. సో కేప్ ఎగిరిపోయింది. వీడియో షూట్ చేస్తుంది, గాలి ఎక్కువగా వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ప్రేయర్ చేసుకుని ఇంకా మీకు చూపిస్తాను ఇక్కడ ప్లేస్ అంతా కూడా. సో కొన్ని లెటర్స్ తీసుకొచ్చాను. ఈ లెటర్స్ ఇక్కడ వాల్ దగ్గర పెట్టేసి ప్రేయర్ చేసుకుని నెక్స్ట్ ఇంకా మిగతా ప్లేస్ చూపిస్తాను మీకు.
ఈ వెస్టర్న్ వాల్ దగ్గర రైట్ సైడ్ మొత్తం లేడీస్ ప్రేయర్ చేసుకునేలాగా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా లేడీస్ వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు ఈ వాల్ దగ్గర అయితే గనక. ఏదైతే వెస్టర్న్ వాల్ లెఫ్ట్ సైడ్ లో మొత్తం అందరూ కూడా జెంట్స్ రావడం జరుగుతుంది. సో ఎంట్రీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. నేను మీకు ముందు చూపించినట్టుగా రైట్ సైడ్ లేడీస్ వెళ్ళడానికి, లెఫ్ట్ సైడ్ జెంట్స్ రావడానికి ఎంట్రీ నుంచి సెపరేట్ వే ఉంటుంది. మధ్యలో ఒక డివైడర్ లాంటిది కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. Bye bye. Bye bye. Thank you. Sidur? Okay. So ఇవన్నీ కూడా సిదు అన్నిలో ఇది హిబ్రూ. No, you know. I don't know how to read You it. want in English? English you have? Yes. Okay, give me. I will. You see this area. Okay. There. After Inside? Right. Okay. you see in English. Okay, I will take it out. Thank you. Welcome. సో ఇవన్నీ కూడా సిదూర్లో. సో ఇక్కడ ఈ వాల్ దగ్గరకు వచ్చి చదువుకున్న తర్వాత ఒక ట్రాలీ తోటి ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు మళ్ళీ వెనక్కి. సో ఎవరికైతే కావాలో వాళ్ళు మళ్ళీ ఇక్కడ కానీ ఎక్కడైతే మీకు వెనక సైడ్ వెస్టర్న్ వాల్కి బ్యాక్ సైడే మనకి ఒక ప్లేస్ని అరేంజ్ చేశారు సిదూర్స్ కోసం. అండ్ లోపల కూడా ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఉంటుందంట. సో ఇంగ్లీష్లో కూడా మనకి ఇక్కడ బైబిల్ ఉంటుంది, అది కూడా మనం ఇక్కడికి తెచ్చుకొని వాల్ దగ్గర చదవడానికి వీలుంటుంది. సో ఇక్కడైతే కనుక జూయిష్ వాళ్ళందరూ కూడా ఈ సిదూర్ని చదువుతున్నారు. జై సిదూర్. ఇట్స్ సిదూర్ కీలం. ఓకే, నాట్ సిదూర్. ఓకే. సో జూయిష్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు, సిదూర్ చదువుతూ, తోరాన్ చదువుతూ ఇక్కడ అందరూ కూడా ప్రేయర్ చేసుకుంటున్నారు ఈ వాల్ దగ్గర అయితే. సో ఇలా ఉంది ప్రజెంట్ ఇక్కడ. అండ్ వెదర్ కూడా చేంజ్ అవుతుంది, వర్షం పడేలా ఉంది. ఆల్మోస్ట్ ఇంకా మేఘాలు పట్టినాయి మొత్తం. సినగోగ్ ఏరియా. ఇక్కడ చాలామంది ప్రేయర్ చేసుకుంటున్నారు ఈ ఏరియా లోపల. దాదాపు 2000 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న యూదులతో పాటు ఇజ్రాయెల్లో ఉన్న యూదులు కూడా ఈ మూడో మందిరం కట్టబడాలని ఈ వాల్ దగ్గర ప్రేయర్ చేయడం జరుగుతుంది.
మూడో మందిరం కట్టాలంటే బలి అర్పణ జరగాలి. బలి అర్పణ ఎక్కడ చేయాలి? ఏదైతే మొదటి రెండవ మందిరాలు ఉన్నటువంటి ప్రదేశంలోని ఈ బలి అర్పణని చేయాలి. కానీ మొదటి రెండవ మందిరాలు ఉన్న ప్రదేశానికి యూదులు వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ బలి అర్పణ జరిగిన తర్వాతే ఈ మూడో మందిరం కట్టబడుతుంది అని మనకి బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది. మొదటి రెండవ మందిరాలు ఉన్న ప్రదేశానికి వెళ్లి ఈ బలి అర్పణ చేసి మందిరాన్ని నిర్మించడానికి అవకాశం లేకపోవడంతో యూదులందరూ కూడా ఒలీవా కొండ మీద నుంచి ఈ బలి అర్పణ చేసి ఈ మందిరాన్ని కట్టడానికి నిర్ణయించుకోవడం జరిగింది. సంఖ్యాకాండంలోని కొన్ని వాక్యాలతో నెక్స్ట్ సిరీస్ లో మరికొన్ని విషయాలు ఈ వెస్టర్న్ వాల్ అండ్ మూడో మందిరం గురించి బలి అర్పణ చేసే విధానంతో పాటు మరికొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ వాల్ దగ్గర. బట్ నాకు కేపా ఎక్కడో పడిపోయింది గాలికి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. సో కేపా లేకుండానే ప్రేయర్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఇది వెస్టర్న్ వాల్ అయితే కనుక ఇక్కడ చూడండి చాలా వరకు లెటర్స్ ఉన్నాయి. లోపలన్నీ కూడా లెటర్స్ ఉన్నాయి. చాలా బాగుంది అయితే కనుక వెస్టర్న్ వాల్. సో ఇక్కడ జూయిష్ వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేసుకునేటప్పుడు ఇలా మూవ్ అవుతూ ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే కనుక ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. మరొకసారి నెక్స్ట్ వీక్ నేను వెస్టర్న్ వాల్కి వచ్చినప్పుడు సో ఏవైతే మిగతా లెటర్స్ ఉన్నాయో అవి నేను నెక్స్ట్ వీక్ తీసుకొస్తాను. సో కొన్ని లెటర్స్ అయితే నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్ వీక్ మిగతా లెటర్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. సో ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ కూడాను. సో లైట్గా వర్షం స్టార్ట్ అవుతుంది. సో ఇంకా వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడ నుంచి. ఫుల్గా మేఘాలు వచ్చేసినాయి. సో ఇయర్లో ఫస్ట్ వర్షం ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇది ప్లేస్ అయితే ఇలా ఉంది. ఇక్కడ వరకు ఈ వీడియో చూసింటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.